మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది మనసే అందాల బృందావనం మసక మసక చీకటిలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. ఒకప్పుడు వెండితెరపై తన అందంతో అభినయంతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన గ్లామర్ క్వీన్, ఎయిర్ హోస్టెస్ నుంచి సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ గా ఎదిగిన గొప్ప నటి. ఆమె మరెవరో కాదు, అందాల తార కాంచనా గారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా దక్షిణాది సినిమా స్వర్ణయుగంలో తనదైన ముద్ర వేసిన నటీమణులలో కాంచనా గారి స్థానం సుస్థిరమైనది. 1960లు ఇంకా 70ల దశకంలో వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఆమె తెర వెనుక ఎన్నో కష్టాలు ఇంకా అవమానాలు అనుభవించారు. 2016 సంవత్సరంలో ఒక సినిమాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ నవ్వుతూ కనిపించిన ఈ బామ్మ తన నిజ జీవితంలో ఆ వెల్ కోసం దశాబ్దాల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఒక సంపన్న కుటుంబంలో జన్మించి పరిస్థితుల ప్రభావంతో ఎయిర్ హోస్టెస్ గా మారి ఆపై అగ్ర కథానాయికగా ఎదిగి చివరకు సొంత వాళ్ల దగ్గరే మోసపోయారు. ఈ వీడియోలో మనం కాంచనా గారి బాల్యం, సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది, వైవాహిక జీవితానికి దూరం అవడానికి గల అసలు కారణాలు, కుటుంబ సభ్యుల ద్రోహం, న్యాయ పోరాటంలో ఆమె పడ్డ ఆవేదన, ఇంకా చివరకు ఆమె చేరుకున్న ఆధ్యాత్మిక తీరం గురించి వివరంగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా కాంచనా గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. కాంచనా గారి అసలు పేరు వసుంధరాదేవి. ఆమె 1939 ఆగస్టు 16న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఒక సంపన్న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు రామకృష్ణ శాస్త్రి, తల్లి విద్యుల్లత. కాంచనా గారికి ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఆమె పేరు గిరిజ. వీరి పూర్వీకులు అత్యంత ధనవంతులు. అయితే వీరిది ప్రకాశం జిల్లా అయినా వారి నాన్నగారు ఉద్యోగం నిమిత్తం చెన్నైకి వచ్చేశారు. కాంచనా గారి బాల్యం సకల భోగభాగ్యాలతో గడిచింది. ఆమె కుటుంబం కళలకు, సంస్కృతికి పెట్టింది పేరు. కాంచనా గారికి చిన్నప్పటి నుండి సింగింగ్, డాన్సింగ్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని ఆమెను క్లాసికల్ డాన్స్ క్లాసులు చేర్పించారు వారి తల్లిదండ్రులు. తక్కువ కాలంలోనే ఎంతో చక్కగా డాన్స్ చేయడం నేర్చుకున్నారామె. అలా కాంచనా గారికి 9 సంవత్సరాల వయసున్నప్పుడే మ్యూజియం థియేటర్లో మొదటి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ రోజుల్లో అది ఎంతో గొప్ప విషయంగా చూసేవారందరూ. ఇక అప్పటి నుంచి రంగస్థల నాటకాల్లో పాల్గొంటూ ఉండేవారు కాంచనా గారు. అలా మల్లీశ్వరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు కాంచనా గారు. ఆ మూవీ 1951లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించడంతో కాంచనా గారి పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఆ తరువాత శ్రీకృష్ణ లీలలు, బట్టి విక్రమార్క, సువర్ణ సుందరి ఇలా కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి కాంచనా గారికి. సినిమాల్లో యాక్ట్ చేస్తూ తన చదువుని నిర్లక్ష్యం చేయటంతో చదువు పూర్తయ్యే వరకు సినిమాల్లో నటించకూడదని వారి నాన్నగారు కండిషన్ పెట్టారు. అందుకని కాంచనా గారు తన దృష్టిని చదువులపై సారించారు. చదువులో చురుగ్గా ఉన్న కాంచనా గారు హై స్కూల్ కి వచ్చేసరికి తనకి ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఓ పక్క ఈమె తండ్రి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేశారు. కాంచనా గారి కుటుంబం మొదట్లో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆమె తండ్రి గారు చేసిన వ్యాపారాలలో భారీ నష్టాలు రావటం వారి జీవితాన్ని తలకిందులు చేసింది. తరతరాలుగా వచ్చిన ఆస్తిపాస్తులు కరిగిపోయాయి. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితులు కాంచనా గారి విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇంటర్ కంప్లీట్ అయ్యేలోపు తన తండ్రి రకరకాల బిజినెస్ల ద్వారా ఆస్తులన్నీ కోల్పోవడంతో పాటు అప్పుల బారిన పడి డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. సాధారణంగా ఆ కాలంలో సంపన్న కుటుంబంలోని అమ్మాయిలు ఇంటి పట్టునే ఉండేవారు. కానీ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోవడం చూసి కాంచనా గారు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. తన తల్లిదండ్రులను పోషించటానికి, అప్పులు తీర్చడానికి ఆమె ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆమె జీవితంలో మొదటి కీలక మలుపు. ఒక యువతిగా ఆమె తన కలలను పక్కన పెట్టి కుటుంబం కోసం త్యాగం చేయటం ఇక్కడి నుంచే మొదలైంది. దీంతో కాంచనా గారు ఉద్యోగాల వేట మొదలుపెట్టారు. ఎయిర్లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ కోసం వేకెన్సీ ఉందని తెలుసుకుని ఆ ఇంటర్వ్యూస్ లో పాల్గొనగా ఆమె ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ని చూసి ఇంప్రెస్ అయిన మేనేజ్మెంట్ తనను ఎయిర్ హోస్టెస్ గా జాబ్లు జాయిన్ చేసుకున్నారు. దీంతో కాంచనా గారు ఆర్థికంగా ఫ్యామిలీకి సపోర్టివ్ గా నిలబడ్డారు. అదే సమయంలో అక్కడ పైలట్ గా పనిచేస్తున్న వ్యక్తితో తనకి మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. అదే టైంలో తమిళ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన సివి శ్రీధర్ గారు ఫ్లైట్ లో ప్రయాణం చేసేప్పుడు కాంచనా గారిని చూడడం జరిగింది. ఆమె అందానికి ముగ్ధుడైన ఆయన తాను తీయబోయే నెక్స్ట్ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా చూడాలని నిశ్చయించుకున్నారు. అలా కాంచనా గారిని సంప్రదించగా
కాంచన గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉండటంతో వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఓకే చెప్పేశారు. దర్శకుడు శ్రీధర్ గారు ఆమెను ఎంపిక చేసిన తర్వాత వచ్చిన మొదటి సమస్య పేరు. అయితే అప్పటికే చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటి వైజయంతిమాల గారి తల్లి పేరు కూడా వసుంధరాదేవి కావటంతో ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని శ్రీధర్ గారు భావించారు. అందువల్ల ఆయన ఆమె పేరును కాంచన అని మార్చిపెట్టారు. ఫ్రెండ్స్, వైజయంతిమాల గారు ఇంకా వారి అమ్మగారైన వసుంధరాదేవి గారుల బయోగ్రఫీ మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. వీలైతే ఓసారి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. 1964 సంవత్సరంలో విడుదలైన తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ద్వారా కాంచన గారు వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా విజయంతో కాంచన గారు రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఆమె గ్లామర్, నటన ఇంకా ఆధునికత ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అయితే అప్పటికే సావిత్రి, జమున, కృష్ణకుమారి లాంటి వారు ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇవ్వడంతో కాంచన గారు తనకంటూ ఇండస్ట్రీలో గ్లామర్ ని ఎంచుకుని అన్ని తరహాల కాస్ట్యూమ్స్ ని వేసుకుంటూ జనాల్ని ఎంటర్టైన్ చేయాలని నిశ్చయించుకున్నారు. ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన అనుభవమో ఏమో గాని ఆమె మోడర్న్ పాత్రల్లో చాలా ఈస్తో నటించేవారు. చీరకట్టులో ఎంత సాంప్రదాయంగా ఉంటారో మోడర్న్ దుస్తుల్లో అంత స్టైలిష్ గా కనిపించేవారు కాంచన. ఆ తర్వాతి సంవత్సరం 1965లో మధుసూదన్ రావు గారి వీరాభిమన్యులో కథానాయక ఉత్తరగా నటించడానికి ఆమెకి అవకాశం వచ్చింది. అదే ఆమె జీవితానికి బంగారు బాట వేసిందని చెప్పొచ్చు. అయితే ఇంగ్లీష్, తమిళ అనర్గళంగా మాట్లాడేవారు గాని తెలుగు భాష అంత స్పష్టంగా మాట్లాడకపోవడంతో డైలాగులు తడబడేవి కాంచన గారికి. అప్పుడు డైరెక్టర్ మధుసూదన్ రావు గారు కోపడ్డం జరిగేది. తర్వాత కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఆత్మగౌరవం సినిమాలో ఆమె నటించారు. ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. తర్వాత హీరో కృష్ణ గారితో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా స్విమ్మింగ్ డ్రెస్ లో కూడా గ్లామరస్ స్టార్ గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు కాంచన. కాంచన గారు సాంఘిక చిత్రాలే కాదు, దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణావతారం వంటి జానపద, పౌరాణిక చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించారు. మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కళకు సంబంధించి కీలకమైన పాత్రలు పోషించారు. ఆమె నటించిన సినిమాలు మంచి కుటుంబం, ప్రేమించి చూడు, నవరాత్రి, శ్రీకృష్ణావతారం, ప్రాణమిత్రులు, వింత కాపురం, జరిగిన కథ, కళ్యాణ మండపం, భక్త తుకారం, భలే మాస్టారు, దేవుడు చేసిన మనుషులు, మహాకవి క్షేత్రయ్య, సెక్రటరీ ఇలా అనేక సినిమాల్లో ఆమె నటిస్తూ వచ్చారు. కాంచన గారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇలా అనేక భాషల్లో దాదాపుగా 200 చిత్రాలకి పైగా నటించారు. 1960 ఇంకా 70ల దశకంలో ఆమె దక్షిణాదిలోని అందరూ అగ్ర హీరోలతోనూ జతకట్టారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి మహారథులతో కూడా ఆమె నటించారు. కన్నడలో రాజ్ కుమార్ గారి సరసన బుబ్రువాహన సినిమాలో నటించారు. హీరోయిన్ గానే కాకుండా కేవలం ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపించే ముఖ్య అతిథి పాత్రలు చేసిన చిత్రాలు కొన్నున్నాయి. భక్త తుకారంలో పూజకు వేళాయరా అనే పాటలో, సరిసరి వగలు తెలిసర గడసరి అనే పాటలో, దేవుడు చేసిన మనుషులు సినిమాలో మస్క మస్క చీకటిలో అనే సాంగ్ లో ఎంతో అందంగా కనిపిస్తారామె. ఇలా ఓ పక్క సినిమాలు చేస్తూనే ఆమె మానసిక ఒత్తిడికి లోనయ్యారు. విషాదం నుంచి వైరాగ్యం వరకు నటి కాంచన గారి జీవన ప్రస్థానం ఎలా కొనసాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వెండితెరపై ఆమె జీవితం ఎంత రంగులమయంగా ఉందో నిజ జీవితం అంత చీకటిమయంగా మారింది. ఆమె చుట్టూ ఉన్న సొంత మనుషులే ఆమె పాలిట శత్రువులుగా మారారు. కాంచన గారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్నకు సమాధానం ఆమె కుటుంబ స్వార్థంలో క్లియర్ గా కనబడుతుంది. మొదట్లో ఆమె ఒక పైలట్ ను లవ్ చేశారని చెప్పుకున్నాం కదా, అతనితో పెళ్లి చేసుకుని వెళ్లిపోతారేమో అని వారి తల్లిదండ్రులకు భయం ఉండేది. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడల్లా తల్లిదండ్రులు ఏదో ఒక సాకుతో లేదా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో అడ్డుకునేవారు. ఆమె సోదరైన గిరిజా పాండే మాత్రం కుటుంబం యొక్క ఈ ధోరణిని గమనించి ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి బయటకెళ్లిపోయారు. కానీ కాంచన గారు అక్కడే ఉండిపోయి బాధ్యతల ఊబిలో కూరుకుపోయారు. ఈ బంగారు బాతు తమ చేతి నుండి జారిపోతుందేమోనని వారి తల్లిదండ్రులు భయపడ్డారు. కాంచన గారు సంపాదించే ప్రతి రూపాయిపై ఆమె తల్లిదండ్రులు ఇంకా బంధువుల కన్ను ఉండేది.
కాంచన గారి జీవితాన్ని నాశనం చేయడంలో ఒక దగ్గర బంధువు పిన్నమ్మ కొడుకు పాత్ర చాలా ఉందని ఆమె పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ఆమె తల్లిదండ్రులు ఆ వ్యక్తి మాటలకు పూర్తిగా ప్రభావితమయ్యారు. అతను చెప్పిందే వేదంగా భావించి సొంత కూతుర్ని పరాయిదానిలా చూడడం మొదలుపెట్టారు. కాంచన గారి సంపాదనంతా ఆ బంధువు చేతికే వెళ్లేది. ఆ వ్యక్తి గురించి ఆమె మాట్లాడుతూ ఎవ్వరికీ ఉపయోగపడనివాడు అని, అతనే తన ఆస్తిని కాజేయడానికి ప్లాన్ చేశాడని ఓ సందర్భంలో చెప్పారు. కాంచన గారు మానసిక బాధను అనుభవిస్తూనే ఓ పక్క సినిమాలు చేస్తూ ఉండేవారు. కొన్నాళ్లకి ఆమె ప్రేమించిన వ్యక్తికి సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేకపోవటంతో వారి విడిపోవడం జరిగింది. ఒకవైపు ఇంట్లో వాళ్ల ప్రతికూల ప్రవర్తన, మరోవైపు విఫలమైన ప్రేమ బంధం, ఈ రెండింటి మధ్య ఎంతో సతమతమయ్యారు కాంచన గారు. అది అత్యంత గడ్డుకాలం ఆమె లైఫ్ లో అని చెప్పొచ్చు. అదే టైంలో మరో ఘోరమైన సంఘటన జరిగింది ఆమె లైఫ్ లో. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ కి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ సంఘటన ఏంటంటే తెల్ల కాగితంపై సంతకం. ఒకరోజు ఆమె తండ్రి ఆమె వద్దకు వచ్చి కొన్ని వ్యాపార లావాదేవీల కోసమని చెప్పి ఒక ఖాళీ తెల్ల కాగితంపై సంతకం అడిగారు. తండ్రిపై ఉన్న అపారమైన నమ్మకంతో ఆ కాగితం దేనికి ఉపయోగిస్తారో కూడా అడగకుండా ఆమె సంతకం పెట్టారు. ఆ ఒక్క సంతకంతో ఆమె జీవితం తలకిందులైపోయింది. ఆ కాగితాన్ని ఉపయోగించి ఆమె తల్లిదండ్రులు ఇంకా బంధువులు ఆమె ఆస్తులన్నింటినీ తమ పేర్ల మీదకు మార్చుకున్నారు. ఆమె కష్టపడి సంపాదించిన ఇళ్లు, స్థలాలు, నగదు అన్నీ ఆమెకు తెలియకుండానే ఇతరుల పరమయ్యాయి. 1996 సంవత్సరం చివర్లో పరిస్థితి మరింత దిగజారింది. తన ఆస్తి గురించి ప్రశ్నించినందుకు ఆమెను సొంత ఇంటి నుండే వెలివేశారు. కట్టుబట్టలతో ఆమె బయటకు రావాల్సొచ్చింది. అప్పటి వరకు మహారాణిలా బతికిన ఆమె ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆమె ఆస్తుల కోసం తల్లిదండ్రులే ఆమెపై కోర్టు కేసులు వేయటం ఆమెను మానసికంగా కృంగదీసింది. అప్పుడామె ఎదురు తిరగలే. తన తల్లిదండ్రులు సొంత వాళ్లేగా, చెప్పిన మాటలు వింటున్నారు, నిజం తెలుసుకొని మారతారేమోలే అనే చిన్న ఆశ ఆమెలో ఉండేది. తన ఆస్తిని తిరిగి దక్కించుకోవటానికి, ఇంకా తన తల్లిదండ్రులు చేసింది తప్పు అని నిరూపించటానికి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పోరాటం కొన్ని నెలలు కాదు, దాదాపు 25 సంవత్సరాల పాటు సాగింది. కోర్టు ఖర్చుల కోసం, జీవనం కోసం ఆమె చాలా కష్టపడ్డారు. ఒకప్పుడు స్టార్ హోటల్స్ లో భోజనం చేసిన ఆమె కేవలం సాంబార్ అన్నంతో రోజులు గడిపారు. కోర్టు వాయిదాలకు వెళ్లినప్పుడు బంధువుల నుండి, సమాజం నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. నువ్వు ఎవ్వరికీ ఏమీ చేయలేదు అని సొంత వాళ్లే నిందించటం ఆమెను చాలా బాధపెట్టింది. ఇలా న్యాయ పోరాటం జరుగుతున్న సమయంలో ఆమె బెంగళూరులోని యలహంకలో ఒంటరిగా నివసించేవారు. సినిమా రంగానికి పూర్తిగా దూరమయ్యారు. ఆమెను చూసిన వారు గుర్తుపట్టలేని స్థితికి ఆమె మారిపోయారు. కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గలేదు. దేవుడిని నమ్ముకున్నారు. ఆధ్యాత్మికత వైపు మళ్లీ దేవుడే తనకు న్యాయం చేస్తాడని ఆమె నమ్మారు. సుదీర్ఘ పోరాటం తర్వాత చివరకు న్యాయస్థానం కాంచన గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చెన్నైలో ఉన్న ఆమె ఆస్తి ఆమెకి దక్కింది. దాని విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు అప్పటికే మరణించారు. వారి వీలునామాలు చెల్లవని కోర్టు తేల్చి చెప్పేసింది. కోర్టులో గెలిచిన ఆస్తిని ఆమె అనుభవించలేదు. 2010 అక్టోబర్ 25న కాంచన గారు ఇంకా ఆమె సోదరి గిరిజా గారు కలిసి ఆ మొత్తం ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా రాసిచ్చారు. ఎందుకు ఆస్తిని మొత్తం దానం చేశారు అనే ప్రశ్నకు కాంచన గారు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరికి కనువిప్పు. నేను ఆస్తి మీద ఆశతో కోర్టుకు వెళ్లలేదు. నా తల్లిదండ్రులు నన్ను మోసం చేశారని, అది తప్పు అని నిరూపించడానికి మాత్రమే పోరాడాను. ఇప్పుడు న్యాయం గెలిచింది. నాకు అది చాలు. ఈ ఆస్తి నాకు కన్నీళ్లను మాత్రమే మిగిల్చింది. దీనిని నేను అనుభవిస్తే నాకు శాంతి దొరకదు. అందుకే నాకు కష్టకాలంలో ధైర్యాన్ని ఇచ్చిన ఆ దేవుడికే దీనిని తిరిగి ఇచ్చేస్తున్నాను అని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. చెన్నైలోని ఆమె గెలిచిన ఆ స్థలంలో పద్మావతి అమ్మవారి ఆలయం లేదా కళ్యాణ మండపం నిర్మించాలని ఆమె టీటీడీని కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని ఆమె భావించారు. ఆమె కోరిక మేరకు టీటీడీ చెన్నై నడిబొడ్డిన ఆ స్థలంలో పద్మావతి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని శ్రీకారం చుట్టింది. 2021లో కంచి పీఠాధిపతుల సమక్షంలో భూమి పూజ జరిగింది. ఒకప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆ స్థలం నేడు ఒక పవిత్ర దేవాలయంగా మారబోతోంది. ఇది కాంచన గారి త్యాగఫలం. సినిమాలకు దూరంగా ఉన్న కాంచన గారిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా కోసం సంప్రదించారు. అప్పటికే ఆమె సినిమాలు మానేసి చాలా కాలమైంది. మొదట ఆమె నిరాకరించిన కథ నచ్చటంతో అంగీకరించారు. ఈ చిత్రంలో హీరో బామ్మగా ఆమె పోషించిన పాత్ర అద్భుతం. సఫరింగ్ ఈజ్ పర్సనల్.
లెట్ హిమ్ సఫర్ అని ఆమె చెప్పిన డైలాగ్ నేటి తరానికి ఆమెను దగ్గర చేసింది. ఈ డైలాగ్ ఆమె నిజ జీవితానికి కూడా అద్దం పడుతుంది. తన కష్టాలను ఆమె ఎంత వ్యక్తిగతంగా అనుభవించారో ఇది గుర్తు చేస్తుంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారి వివాదం విషయానికొస్తే, బాహుబలి సినిమా కోసం కాంచన గారిని సంప్రదించారని, అయితే పారితోషికం విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల వల్ల ఆమె ఆ సినిమా చేయలేదని వార్తలు వచ్చాయి. నాలాంటి సీనియర్ ఆర్టిస్టులకు సరైన గౌరవం ఇవ్వాలి, మేము అడిగినంత మాత్రాన అది ఎక్కువ కాదు అని ఆమె తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. ఆమె డబ్బు కోసం కాకుండా గౌరవం కోసం నిలబడ్డారని దీని ద్వారా మనకు తెలుస్తోంది. ఇప్పటి వరకు కాంచన గారు హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 200 సినిమాల్లో యాక్ట్ చేయగా, ఈమె నటనకు గాను కలైమామిని అవార్డు, ఏఎన్ఆర్ స్వర్ణ కనకాల అవార్డు, ఎంజీఆర్ అవార్డు కర్ణాటక నుంచి అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్ హీరోగా రాబోతున్న స్పిరిట్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. 86 ఏళ్ల వయసులో కూడా ఆమె షూటింగ్లకు వెళ్తూ ఉత్సాహంగా ఉండటం నిజంగా విశేషం. కాంచన గారి జీవితం ఒక సినిమా కథను తలపిస్తుంది, కానీ ఇది కల్పిత కథ కాదు, రక్తమాంసాలు ఉన్న ఒక మనిషి కథ. ఎయిర్ హోస్టెస్ గా ఆకాశంలో ఎగిరిన ధైర్యం ఆమెది. నటిగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన ప్రతిభ ఆమెది. కూతురిగా సర్వస్వం కోల్పోయిన విషాదం ఆమెది. ఒంటరి మహిళగా దశాబ్దాల పాటు పోరాడిన తెగువ ఆమెది. భక్తురాలిగా కోట్లాది ఆస్తిని తృణప్రాయంగా వదిలేసిన వైరాగ్యం ఆమెది. ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. డబ్బు శాశ్వతం కాదు, బంధాలు కొన్నిసార్లు బంధనాలుగా మారతాయి, కానీ ధర్మం ఇంకా ఆత్మవిశ్వాసం ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఆమె తన ఆస్తిని దానం చేయడం ద్వారా తాను కోల్పోయిన దానికంటే గొప్పదైన శాంతిని ఇంకా కీర్తిని సంపాదించుకున్నారు. నేడు ఆమె ఒక సామాన్యురాలిగా కనిపించొచ్చు, కానీ ఆమె గుండెల్లో ఎన్నోసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఇన్ని జరిగినా కానీ ఆమె చేసిన త్యాగం ఆమెను ఎప్పటికీ ఒక మహారాణిగానే ప్రజల గుండెల్లో నిలిపి ఉంచుతుంది. ప్రస్తుతం ఆమె తన చెల్లెలు గిరిజా గారితో ఉంటూ ఆధ్యాత్మికతలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. కాంచన గారి సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.